గత 30 ఏళ్లుగా మనం ఏ షాప్‌కి వెళ్ళినా కూల్ డ్రింక్ అనగానే మనకు కనిపించేవి రెండే 2 పేర్లు. ఒకటి కోకా-కోలా, రెండోది పెప్సీ. ఇండియాలో ఈ 2 కంపెనీలదే ఆధిపత్యం. వేరే ఏ బ్రాండ్ వచ్చినా వీటి ముందు నిలబడలేకపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. సడన్గా సూపర్ మార్కెట్స్‌లో, కిరాణా షాపుల్లో ఒక పాత పేరు మళ్ళీ వినిపిస్తుంది. అదే క్యాంపా కోలా. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 1980లలో ఇండియాలో ఇదే నంబర్ 1 డ్రింక్. మధ్యలో కొన్ని కారణాల వల్ల కనుమరుగైపోయిన ఈ ఇండియన్ బ్రాండ్ని ఇప్పుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్ళీ మార్కెట్లోకి తెచ్చారు. అసలు క్యాంపా కోలా కథ ఏంటి? ఇంతకాలం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కోక్, పెప్సీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇది ఎలా పోటీ ఇస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1970వ సంవత్సరం ఇండియాలో కోక్ హవా నడుస్తుంది. కానీ 1977లో ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కోకా-కోలా కంపెనీకి ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టారు. మీరు ఇండియాలో బిజినెస్ చేయాలంటే మీ సీక్రెట్ ఫార్ములా మాకు చెప్పాలి, మరియు మీ కంపెనీలో 60% వాటా ఇండియన్లకే ఇవ్వాలి. కోక్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. అంతే, ప్రభుత్వం వాళ్ళను దేశం నుండి గెంటేసింది. రాత్రికి రాత్రే కోక్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కోక్ వెళ్ళిపోయాక మార్కెట్లో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. ఎంట్రీ ఇచ్చిందే ప్యూర్ డ్రింక్స్ కంపెనీ. వీళ్ళే ఒకప్పుడు ఇండియాలో కోక్ని బాటిలింగ్ చేసేవాళ్ళు. వీళ్ళు సొంతంగా ఒక ఫార్ములా తయారు చేసి 1977లో క్యాంపా కోలాని లాంచ్ చేశారు. దాని ట్యాగ్లైన్ ది గ్రేట్ ఇండియన్ టేస్ట్. అంతే, జనం దానికి ఫిదా అయిపోయారు. 1980లో మీరు ఏ పార్టీకి వెళ్ళినా, ఏ సినిమా హాల్కి వెళ్ళినా క్యాంపా కోలానే కనిపించేది. అది ఇండియాకి ఒక కొత్త ఐకాన్గా మారింది. కానీ 1991లో ఇండియాలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచారు. దాంతో పెప్సీ ముందుగా ఎంట్రీ ఇచ్చింది. 1993లో కోక్ మళ్ళీ తిరిగొచ్చింది. ఈసారి వాళ్ళు వచ్చి రావడంతోనే డబ్బు సంచులతో వచ్చారు. భారీగా యాడ్స్ ఇచ్చారు, క్రికెట్ మ్యాచ్లను స్పాన్సర్ చేశారు. అంతేకాదు, క్యాంపా కోలా బాటిలింగ్ ప్లాంట్స్ని, వాళ్ళ ఉద్యోగులని డబ్బు ఎరగా వేసి కొనేశారు. ఈ అమెరికన్ డబ్బు ప్రవాహాన్ని తట్టుకోలేకపోయింది. మెల్లగా మార్కెట్ నుండి మాయమైపోయింది. కానీ 2022లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్యూర్ డ్రింక్స్ దగ్గర నుండి క్యాంపా కోలా బ్రాండ్ని కేవలం 22 కోట్లకి కొనేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, చచ్చిపోయిన బ్రాండ్ని ఎందుకు కొన్నారు అని. కానీ అంబానీ ప్లాన్ వేరు. ఆయనకు జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ లాంటి చాలా పెద్ద కామర్స్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆయనకు కోక్, పెప్సీ మీద ఆధారపడటం ఇష్టం లేదు. అందుకే ఒక పాత సెంటిమెంట్ని ఆయుధంగా మార్చుకొని 2022లో క్యాంపా కోలాని రీలాంచ్ చేశారు. అంబానీ స్ట్రాటజీ సింపుల్. అదే జియో స్ట్రాటజీ. ముందు రేటు తగ్గించి అలవాటు చేసి మార్కెట్ని కొల్లగొట్టడం. బయట కోక్ 2 లీటర్ల బాటిల్ 90 రూపాయలుంటే క్యాంపా కోలా దాని 50 నుండి 60 రూపాయలకే అమ్ముతుంది. దీంతో జనం టేస్ట్ పర్లేదు, రేటు తక్కువ కదా అని క్యాంపా కోలా వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖేష్ అంబానీ ఈ గేమ్లోకి దిగింది కేవలం టైంపాస్కి కాదు. గత 6 నెలల్లో క్యాంపా కోలా మార్కెట్లో ఒక చిన్నపాటి సునామీ సృష్టించింది. దీనికి 3 బలమైన కారణాలున్నాయి. నంబర్ 1, ప్రైసింగ్. కోక్, పెప్సీ చిన్న బాటిల్ 20 రూపాయలుంటే క్యాంపా కోలా 10 రూపాయలకే 200 ml బాటిల్ తెచ్చింది. దీంతో స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ విపరీతంగా దీనికి అలవాటు పడ్డారు. నంబర్ 2, మార్కెట్ షేర్. 2024లో క్యాంపా కోలా షేర్ చాలా తక్కువగా ఉండేది. కానీ 2025 సెప్టెంబర్ నాటికి తమ మార్కెట్ షేర్ని 7% నుండి 15%కి డబుల్ చేసుకున్నాయి. అదే సమయంలో కోక్, పెప్సీల షేర్ 93% నుండి 85%కి పడిపోయింది. నంబర్ 3, ద ఫ్యూచర్. రిలయన్స్ టార్గెట్ వచ్చే 5 ఏళ్లలో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో 25% షేర్ని లాక్కోవడం. ప్రస్తుతం సప్లై కొంచెం తక్కువగా ఉన్నా ఒక్కసారి ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లోకి వస్తే మన లోకల్ కిరాణా కొట్టు ఫ్రిడ్జ్లో కోక్ బాటిల్ పక్కనే క్యాంపా కోలా కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ అర్జున్ సైనింగ్ ఆఫ్.